శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. ఈ పేరు ఆల్రెడీ తెలుగు ప్రజలకు తెలిసే ఉంటుంది. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున హోమ్ మినిస్టర్గా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సబితారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలోకి పోవాలని కార్యకర్తల ముందు ముసలి కన్నీరు కార్చింది. తదనంతరం అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె రాష్ట్ర ఉన్నత శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదంతా ఇలా ఉండగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్ ప్రధాన రహదారి ఇది. అన్నిటికీ అన్ని నోట్ల ఉండి అన్నిటికీ అన్ని ఉన్నా అన్ని నోట్ల శని ఉందన్న చందంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి దాపరించింది. కొత్తగా ఏర్పడ్డ ప్రతి ఖాళీలో 100 ఫీట్ రోడ్స్ ఉండగా ఇది ప్రధాన మార్గమైన మీర్పేట్ కార్పొరేషన్ ముందు భాగం మాత్రం 60 ఫీట్ల రోడ్డుతోనే సర్దిద్దుకోవాల్సి వస్తుంది. టీఆర్ఆర్ స్కూల్ నుండి జిల్లేలగూడ వరకు ఉన్న ఈ రహదారి వెడల్పు లేకపోవటం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు 10 మంది మృతి చెందినట్లు స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ విషయం గమనించాలి. సబితారెడ్డి గారు కేవలం ఓట్ల రాజకీయాల గురించి ఇక్కడ రోడ్డు వెడల్పు చేయటం లేదని అనేక పర్యాయాలు ప్రజలు ఆరోపించారు. మొన్నటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ కూడా సబితారెడ్డి కనుసైగలో జరిగింది. ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం కావడంతో దీని పరిధి మరింత పెరిగింది. ఈ పరిస్థితి ఇట్లా ఉంటే మూడు యాక్సిడెంట్లు 6 మృత్యు కుహాలుగా మారే పరిస్థితి ఏర్పడ్డది ఈ ప్రాంతం.